నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయం ఉపాధి శిక్షణ ప్రగతికి సోపానం. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. స్వయం ఉపాధి శిక్షణ ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు మేలును చేకూరుస్తుందని సింగరేణి ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అన్నారు. ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, ప్రభావిత పరిసర ప్రాంత నిరుద్యోగ యువతులకు, మహిళలకు వృత్తి శిక్షణ తరగతులను వారు ప్రారంభించారు. అలాగే గత ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. మహిళలే కుటుంబ ప్రగతికి సోపానమని వారన్నారు. సింగరేణి కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు మడ్డి ఎల్లయ్య, సవన్ కుమార్, గోపాల్ సింగ్, డి కిరణ్ బాబు, హనుమంతరావు, శిరీష, బీనా సింగ్, చిలక లక్ష్మి, రష్మి సింగ్, కళ్యాణి, మేడి తిరుపతి తదితరులు ఉన్నారు. అది గర్వించదగ్గ విషయం. మహిళా సాధికారతకు ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ గవర్నమెంట్స్ కూడా మన సింగరేణి 2 decades క్రితం మన సింగరేణి తీసుకున్న ఈ కైండ్ ఆఫ్ చర్యలను ఇవాళ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఏమంటారు, ఇందిరా మహిళా శక్తి గ్రూప్స్. ఇది ఎప్పుడు మన సింగరేణిలో స్టార్ట్ అయింది? సింగరేణిలో విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాం మనం? 20 years బ్యాక్. సో మనం ఎంత హెడ్ ఉన్నాం ఒక ఆలోచన పరంగా మహిళల్ని ఎంకరేజ్ చేసే విషయంలో. ఫండింగ్ ఉన్నది, ఆలోచనలు ఉన్నవి, పెట్టడానికి ఇంప్లిమెంట్ చేయడానికి డిపార్ట్మెంట్ ఉన్నది. నేనైతే డెఫినెట్గా మీ తరఫునే మాట్లాడతా వాళ్ళతో. ఇంకా వాటిలో అది కావాలి. ఇప్పుడు చేస్తారా మరి? ఇదే కుట్టుకుందాం, ఇదే మగ్గం వర్క్ చేస్తున్నామా అంటే ఇది నేను తక్కువ చేయట్లేదు. బట్ ఇది ఇందాక కిరణ్ గారు చెప్పినట్టుగా అందరం అదే పెట్టుకున్న తర్వాత కస్టమర్స్ ఉంటారు మరి మనకు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ వాళ్ళను తీసుకువస్తారని చెప్పి అంటున్నారు. మీరు ఒక ప్రాజెక్ట్ను బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి. తీసుకువస్తే ఎంఎస్ఎంఈ వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తే పావుల వడ్డీ రుణం మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మన కండిషన్స్ బట్టి. దాంతో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. వారు ముందు ఉపాధి పొందాలని, అట్లనే వారి నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ అంటే ఎక్కువ మంది దీంట్లో స్కిల్ నేర్చుకునే పిల్లలు ఉంటే కనుక యువత ఫర్దర్గా వేరే కోర్సెస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో యూ కెన్ డిమాండ్. వెన్ యూ డిమాండ్ అంటే మీరు కొంత నేర్చుకున్నప్పుడు, సంస్థ సహకారం అందించినప్పుడు నేర్చుకుంటే మీరు డిమాండ్ చేసే కెపాసిటీ మీ దగ్గర వస్తుంది. అండ్ ద ఓన్లీ కంపెనీ సింగరేణి సంస్థ మేము గర్వంగా చెప్పుకోగలం. సిఎస్ఆర్ కింద అంటే యువతను ఎంపవర్ చేస్తున్న సంస్థ ఓన్లీ కంపెనీ ఈజ్ అవర్ సింగరేణి. ప్రౌడ్గా మేము చెప్పగలం. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నవి. బట్ ఇంత ఇనిషియేషన్ తీసుకొని యువతలో నైపుణ్యాలు పెంపొందించే బాధ్యతనైతే సింగరేణి సంస్థ తీసుకున్నంత మీరు కూడా ఆలోచించాలి. ఏ సంస్థ కూడా తీసుకోవట్లేదు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. గర్వంగా చెప్పగలుగుతున్నాం. మేము ఎంత తీసుకుంటున్నామో అంతకు డబల్ రివర్స్ ఇస్తున్నాము సొసైటీకి అన్నది సింగరేణి సంస్థలో మెంబర్స్గా మేము గర్వంగా చెప్పుకోగలం. జై సింగరేణి. ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా ఈ నెల 30న మాల మహానాడు నిర్వహణలో హైదరాబాదులో జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ నేత వడ్లమూరి కృష్ణస్వరూప్ పలు పక్షాలకు పిలుపునిచ్చారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో సంఘ బాధ్యులు నీరెడ్డి శంకర్, రాజ్ కుమార్, రాజేష్, రామచందర్, ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రధానమైన ఈ ప్రాంత కోల్ మైన్స్
ఈ గోల్డ్ మైన్స్ని తరలించడానికి భారత ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ది కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడాల్సిన ఈ మైన్స్ని అన్ని కూడా, ఈ మైన్స్ బ్లాక్లని సంబంధించింది సింగరేణికి కేటాయించుకుంటా, ఇది అంబానీ అదానీ కార్పొరేట్ మాఫియా వర్గాలకి భారత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి, ముఖ్యంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమిత్ షా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ ఈ నల్ల బంగారాన్ని తరలించుకుపోవడానికి చాలా దుర్మార్గంగా కుట్ర చేశారు. ఇప్పటికే దీని మీద అనేకమైన కార్మిక సంఘాలు కానీ, సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు, శ్రామికులు టోటల్గా దీని మీద 5 లక్షల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి చెందాల్సిన ఆస్తిని రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా, ది కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా తరలించడాన్ని తీవ్రంగా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. దీని మీద అన్ని కార్మిక సంఘాలు, శ్రామిక సంఘాలు, సింగరేణి ప్రాంత ఉద్యోగులు, అన్ని స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలి, పోరాటంలో తిరుగుబాటే చేయాలి. భారత ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయాలి, కిషన్ రెడ్డిని గెలబట్టుకొని నిలదీయాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకోవాలి. వీళ్ళంతా కూడా మొత్తం సింగరేణి ప్రాంత ఆస్తుల్ని అంబానీ అదానీ దోపిడీ వర్గాలకు, కార్పొరేట్ మాఫియా వర్గాలకు ఇది దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత దారుణం జరగట్లేదు. ఏదో ఎవరన్నా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే కొద్ది గొప్ప ఈ ప్రాంతం అని చెప్పి కొంత అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. టోటల్గా అంబానీ అదానీ పోతే వీళ్ళంతా కూడా బానిసలే ప్రమాదం. ఎటువంటి కార్మిక చట్టాలు కానీ, ఎటువంటి సంబంధించింది ఎవడు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక బెచ్చగాళ్ళగా బానిసలుగా పడి ఉండాలి. ఆ పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సింగరేణి ప్రాంత సమాజము, ముఖ్యంగా దీంట్లో మెజార్టీ శ్రామికులు, ఎంప్లాయీస్ దళిత బహుజనులు, ఆధిపత్య కులాలు ఎవరో ఎక్కువ మంది ఉండకపోవచ్చు. కానీ మెజార్టీ వీళ్ళ యొక్క జీవనభృతి, ఉద్యోగ హక్కు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల మేము దళిత బహుజన పార్టీగా ఇక్కడ ఉన్న మెజార్టీ శ్రామిక భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా తెలంగాణకి గుండెకాయ వంటి ఈ నల్ల బంగారాన్ని వీళ్ళు చాలా చట్టబద్ధంగా తరలించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారు, చట్టాన్ని అడ్డం పెట్టుకో. ఇది ప్రధాన అంశం. ఇక రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో 6 ప్యాక్స్ అని చెప్పారు. ఈ 6 ప్యాక్లో రాష్ట్ర జనాభాలో ఉన్న అత్యధిక ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా మేము దళితుల పార్టీ, దళితుల కోసమే మా కాంగ్రెస్ పార్టీ పుట్టింది, మాది ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యం, మరి ఈ రాజ్యం అని చెప్పి సొల్లి కబుర్లు చెప్పి దళితుల నోట్లో మన్ను కొట్టారు వీళ్ళందరూ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి ఒక కమిషన్ వేయాలి కదా. అది డబ్బులు ఏమయ్యాయి? మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని వీళ్ళు ఆబంద్ అన్నారు, ఇదన్నారు, దోచుకోని చెప్పారు, ఓకే. మరి మీరేం చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా టోటల్గా దళిత ద్రోహం చేసిన పరిస్థితి ఉంది. ఇట్లా ఇంకోటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్లకి ₹1 కేటాయించాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. బడ్జెట్ కార్పొరేషన్స్ ఏదైనా బీసీ లోన్ పెట్టాలంటే బీసీ కార్పొరేషన్ లోన్ ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీ లోన్ ₹1 కేటాయించలేదు. ఏదో ఊరికనే మన బడ్జెట్ ఏదో పేపర్లో పెట్టుకొని మమ అనిపించేశారు. చాలా దారుణం జరుగుతుంది. ఇక్కడ కేవలం కొద్దిమంది రేవంత్ రెడ్డి గారి మాఫియా దోపిడీ వర్గం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. వీళ్ళేదో నాటకాలు చేస్తున్నారు. కానీ అసలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడిపల్లి గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయానికి మండపం నిర్మాణం కోసం డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, గ్రామ పెద్ద చెప్యాల కేశవరావు ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజల సహకారంతో
హనుమాన్ గుడి నూతనంగా నిర్మించడం జరిగిందని, హనుమాన్ గుడి మండపానికి భూమి దానం చేసిన కీర్తిశేషులు చెప్యాల రామకృష్ణ సతీమణి విజయలక్ష్మి వారి వారసులకు గ్రామ ప్రజల పక్షాన కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యగారు సంతోష్ శర్మ, వాస్తుశిల్పి నరసయ్య, పలు పక్షాల బాధ్యులు సింగం మల్లికార్జున గౌడ్, మూసిపట్ల రాజు, మడ్డి చంద్రయ్య గౌడ్, రావికంటి నాగన్న తదితరులు ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం మన 3వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కోసం పూజ చేసి అది విజయం సాధించి నూతనంగా దేవాలయం నిర్మించినాము. అందులో భాగంగా దేవాలయం తర్వాత మండపానికి ఈ రోజున మన 3వ కార్పొరేటర్ శ్రీమతి శ్రీయులైన కుమ్మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మేడిపల్లి అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. మేడిపల్లి గ్రామంలో ఎంతో పురాతనమైన మేడిపల్లి ఆంజనేయ స్వామి గుడిని 2 సంవత్సరాల క్రితం మా గ్రామ ప్రజల సహకారంతో నిర్మించడం జరిగింది. ఈరోజు అదే హనుమాన్ గుడికి మండపము కోసం ఇలా భూమి పూజ మా గ్రామ పెద్దలు కేశవరావు గారు ఇతర పెద్దలు కలిసి భూమి పూజ చేయడం జరిగింది. మా ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి ఆశిస్తున్నారని, అలాగనే ఈ యొక్క మండపానికి భూమి అడగంగానే దానం ఇచ్చిన కీర్తిశేషులు చెప్పాల రామకృష్ణరావు గారు సతీమణి విజయలక్ష్మి గారికి, అలాగనే వారి వారసులందరూ కూడా మేడిపల్లి గ్రామ ప్రజల తరపున ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. కోదోర్కన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు ముందుకు అడుగు వేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రసవాల్లో రికార్డు బ్రేకును సృష్టిస్తూ ఉండగా తాజాగా లాప్రోస్కోపీ సర్జరీలను ప్రారంభించారు. ఆసుపత్రి సర్జరీ డాక్టర్స్ టీం ఈ సర్జరీలను చేపట్టింది. ఈరోజు ఓ పేషెంట్కు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిక్స్ సర్జరీని విజయవంతం చేశారు. టీం హెడ్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.